సాగర నగరం విస్తరిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో గ్లోబల్ సిటీగా అవతరిస్తోంది. ఇటు నక్కపల్లి నుంచి అటు భోగాపురం వరకు ఎటు చూసినా పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో విశాఖ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. దీంతో రానున్న రోజుల్లో ట్రాఫిక్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అందుకే రాంబిల్లి నుంచి భోగాపురం వరకు ఓ సెమీ రింగ్ రోడ్ నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గూగుల్ సహా ఇతర సంస్థల డేటా సెంటర్లు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, రెన్యూ ఎనర్జీ కంపెనీ ఇలా సాగర నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. వీటికి తోడు భోగాపురం విమానాశ్రయం త్వరలోనే ప్రారంభానికి రెడీ అవుతోంది. దీంతో ప్రస్తుతం 25 లక్షలు ఉన్న విశాఖ జనాభా మరికొన్ని రోజుల్లో మరో 10 లక్షలు పెరిగే అవకాశం ఉంది. రోడ్లపై రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో హైదరాబాద్ తరహాలో ఓ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. విశాఖకు ఓవైపు సముద్రం ఉండడంతో సెమీ రింగు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల విస్తీర్ణంలో రింగు రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయితే 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి ఆనందపురం రోడ్డుకు ప్రణాళికలు రచించారు. ఇప్పుడు అదే రోడ్డును విస్తరించి రింగు రోడ్డుగా మార్చనున్నారు. ఈ రింగు రోడ్డును ల్యాండ్ పూలింగ్ విధానంలో నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. డిపిఆర్ ఈ మంత్ ఎండింగ్ లోపల సబ్మిట్ చేస్తారు. మళ్ళా ప్రజాప్రతినిధులతో కూర్చొని వాళ్ళందరితో డిస్కస్ చేసి ఏదైనా మార్పులు చేర్పులు చేసి దాన్ని ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ లో చేయాలని. ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ చేస్తే ఆ రైతులకే బెనిఫిట్ అవుతుంది. ఎక్కడైతే సెమీ రింగ్ రోడ్ వస్తుందో దాని పక్కన ల్యాండ్ విలువ ఎంతో పెరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ హై టవర్స్ వచ్చినాయి. సో దాని పక్క యొక్క భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఆ రైతు సోదరులందరికీ వివరించేటట్టుగా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి కన్సెంట్ తో ల్యాండ్ పుల్లింగ్ లో తీసుకుని ఎక్కడైతే సెమీ రింగ్ రోడ్ వస్తుందో దానికి అటు ఇటు లేఅవుట్స్ వేసి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తారో వాళ్ళకి ఆ లేఅవుట్ లో ప్లాట్లు ఇచ్చే విధంగా దాన్ని వర్కౌట్ చేస్తాం. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఆనందపురం రోడ్ విశాఖపట్నం కనెక్ట్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి మనం ఫ్లైఓవర్ దిగ్గానే అటు పెందుకు తెల్లాలని ట్రాఫిక్ జామ్, బాయ్య జంక్షన్, సింహాద్రపల్లి జంక్షన్, ఇటు గాజువాక, కోరమలపాలెం, లంగిలిపాలెం, ఇటు హనుమంతువాక, మధురవాడ. ఈ ట్రాఫిక్ మీద తమరు దయించి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ మాత్రం మాకు కావాలి సార్. మధురవాడ టు గాజువాక కానీ కోరమలపాలెం గాని డబుల్ వే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వచ్చే వరకు విశాఖపట్నం ప్రజలలో ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతున్న విశాఖకు ఈ సెమీ రింగు రోడ్డు సరికొత్త గేమ్ చేంజర్ గా నిలవనుంది.